జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. హిందూ బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఒకవైపు బంగ్లాదేశ్లో, బెంగాల్లో, కాశ్మీర్లో, పాకిస్తాన్లో హిందూ జీనోసైడ్, హిందువుల నరమేధము కొనసాగుతూనే ఉంది. హిందూ మహిళలపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. బట్ we are busy with our own lives. Similarly, central government headed by the so-called అవతార పురుషుడు నరేంద్ర మోడీ గారు కూడా చాలా బిజీగా విత్ ఇంటర్నేషనల్ అఫైర్స్తో మరియు ఎకానమీ డెవలప్ చేయడం అనే మిషన్లో పట్ల వారు చాలా బిజీగా ఉన్నారనమాట. ఈ డజంట్ హ్యావ్ టైమ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ ఆఫ్ హిందూస్ ఇన్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బంగ్లాదేశ్. భారతదేశం మొత్తం లోపల 10 కోట్ల మంది పాకిస్తానీ, బంగ్లాదేశ్, రోహింగ్యా, మయన్మార్ రోహింగ్యాసు, ఇంకా నైజీరియన్స్ కూడా ఈ దేశంలో స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ పూర్తిగా వేటాడి వాళ్ళని గుర్తించి వాళ్ళను తరిమి కొట్టాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అంతేకాకుండా అట్మోస్ట్ ఇంపార్టెంట్, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో కూడా ఇంకా కాస్త మిగిలిపోయినటువంటి ఆఫ్ఘనిస్తాన్లోని హిందువులను, సిక్కులను, పార్సీలను, జైన్స్, బుద్ధిస్ట్ అండ్ క్రిస్టియన్స్ని కూడా భారతదేశానికి తీసుకొని వచ్చి వాళ్ళ మానవ ప్రాణాలను రక్షించాల్సినటువంటి బాధ్యత, మొరల్ రెస్పాన్సిబిలిటీ, మొరల్ ఆబ్లిగేషను సెంట్రల్ గవర్నమెంట్కు ఉంది అన్నమాట. అయితే వై హిందూస్ ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్? ఎందుకంటే హిందువులు ఎప్పుడు యునైట్ కాలేదు. హిందువులు కూడా సో కాల్డ్ నేషనలిస్ట్ గవర్నమెంట్ అయినటువంటి నరేంద్ర మోడీ హెడెడ్ బీజేపీ గవర్నమెంట్ విషయంలో కూడా ఎటువంటి ప్రెషరైజ్ చేసే పరిస్థితిలో హిందూ సమాజం లేదు. కాబట్టి హిందూస్ యొక్క ఇష్యూస్ను, హిందూ కాజెస్ను దే డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు. దాని బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాస్ట్లో పట బీజేపీ కార్యకర్తలను అత్యాచారాలు చేసి, బీజేపీకి పార్టీకి పనిచేసి పోలింగ్ ఏజెంట్స్గా పనిచేసేటువంటి మహిళలను అత్యాచారాలు చేసి, గ్యాంగ్ రేసులు చేసి సంపుతే కూడా ఎటువంటి సానుభూతి వ్యక్తం చేయలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు. కానీ బీజేపీ మమతా బేగం సీఎం గెలిస్తే ఆమెకు ప్రజాస్వామ్య విజయం అని ఆమెకు అభినందనలు తెలిపింది అనమాట. అంత గొప్ప విశాల హృదయం కలిగినటువంటి వారు మన ప్రధానమంత్రి గారు. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే భారతదేశం మొత్తంలో కూడా